హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. ఈ వీడియోలో అయితే మనం ఎస్క్యూఎల్లో సార్టింగ్ ఆఫ్ ద డేటా విత్ ఆర్డర్డ్ బై క్లాజ్ అనేది చూద్దాం. లాస్ట్ క్లాస్లో మనం వేర్ క్లాస్ చూసాము, ఇప్పుడు ఆర్డర్డ్ బై క్లాజ్ చూస్తున్నాం. ఈ ఆర్డర్డ్ బై క్లాజ్ అనేది మనకి ఎందుకు యూజ్ చేస్తాము అంటే టు సార్ట్ డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయడానికి మనం ఈ ఆర్డర్డ్ బై అనేది యూజ్ చేస్తాం. సపోజ్ సేమ్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాము. వీ హ్యావ్ ఏ స్టూడెంట్ టేబుల్లో స్టూడెంట్స్ మొత్తం కూడా మనకు ఒక అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రావాలి. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే సెలెక్ట్ నేమ్ ఏజ్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఆర్డర్ బై ఏజ్ అంటే ఏజ్ ప్రకారం మనకు ఆర్డర్ చేస్తుంది. ఏజ్ ఇంతవరకు నేను క్వెరీ రాశాను అనుకోండి, అదేం చేస్తుంది అంటే బై డిఫాల్ట్గా ఇట్ విల్ టేక్ అసెండింగ్ ఆర్డర్. నేను ఏ ఆర్డర్ మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్ ఇట్ విల్ టేక్ యాజ్ అసెండింగ్ ఆర్డర్. ఒకవేళ నేను డిసెండింగ్ ఆర్డర్ చేయాలంటే ఐ హ్యావ్ టు మెన్షన్ హియర్ ఏజ్ తర్వాత డిఈఎస్సి. ఓకే, డిఈఎస్సి అనేది నేను మెన్షన్ చేయాలి. అప్పుడు ఏం చేస్తుంది అంటే డిసెండింగ్ ఆర్డర్లో చేస్తుంది. సపోజ్ మనం ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంప్లాయీస్ అనే డేటా తీసుకుందాం. ఎంప్లాయీస్ టేబుల్లో వాళ్ళ శాలరీస్ని బట్టి నేను వాళ్ళని ఆర్డర్లో పెడతాను. ఓకే, అప్పుడు ఏం చేయాలి? ఐఎమ్ గోయింగ్ టు మై ఎస్క్యూఎల్ ట్యాబ్, సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఎంప్లాయీస్, ఆర్డర్ బై శాలరీ అండ్ ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ అని ఇస్తాను. సపోజ్ నేను డిసెండింగ్ ఇవ్వకపోతే ఏమొస్తుందో చూద్దాం, తర్వాత డిసెండింగ్ ఇస్తే ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు శాలరీ డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. ఓకే, యూ కెన్ సీ, అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. నేను ఏమి ఇవ్వలేదు కాబట్టి యూ కెన్ చెక్ హియర్ శాలరీ. సపోజ్ యూ వాంట్ టు సీ ఓన్లీ ఫస్ట్ నేమ్ శాలరీ. సో ఫస్ట్ నేమ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని ఇచ్చేసి నేనేం చేస్తున్నాను, ఫస్ట్ నేమ్ అండ్ శాలరీనే కావాలి. సో మీరు చూడొచ్చు అసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. 21,000, 2,100, 2,200, 2,400 ఇట్లా అసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. సపోజ్ నువ్వు డిసెండింగ్ ఆర్డర్ కావాలి అనుకుంటే శాలరీ అని పెట్టేసి డిఈఎస్సి ఇచ్చేసేయాలి. డిఈఎస్సి ఇచ్చేస్తే ఏమవుతుందంటే అది డిసెండింగ్ ఆర్డర్లో అనేది వస్తుంది మనకు. యూ కెన్ చెక్ హియర్ ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ డిసెండింగ్ ఆర్డర్లో వచ్చేసింది. ఈ విధంగా మనం ఆర్డర్డ్ బై అనే క్లాస్ని అయితే ఒక పర్టికులర్ డేటాని లేదా పర్టికులర్ కాలమ్ని ఐదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టడానికి వీ కెన్ యూజ్. సో నాట్ ఓన్లీ శాలరీ, డేట్ ఆఫ్ బర్త్ని పెట్టొచ్చు, ఏజ్ పెట్టొచ్చు అండ్ నేమ్స్ పెట్టొచ్చు, ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ ఇవి పెట్టొచ్చు. సపోజ్ ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ శాలరీ ఐ వాంట్ టు పుట్ ఫస్ట్ నేమ్ అనేది అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ నేను పెట్టాలి అనుకుంటున్నాను. అప్పుడు శాలరీ ప్లేస్లో నేను ఏం చేస్తాను అంటే నేమ్ అనేది ఇచ్చేస్తాను. ఇక్కడ మీరు ఇందాక చూడొచ్చు స్టీవెన్ అనేది ఫస్ట్ నేమ్ ఉంది, బట్ ఇప్పుడు చేంజ్ అవుతుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే మనం డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చాను కాబట్టి Z to A వస్తుంది, దట్ ఈస్ విన్స్టన్ అనేది ఫస్ట్ వస్తుంది అనమాట. ఈ విధంగా ఆర్డర్డ్ బై క్లాజ్ని అయితే మనం యూజ్ చేయొచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి.